ఇంటి కోడలు ఒంటరిగా డ్రైవర్తో వెళ్తుందా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మావయ్య, పంపిస్తోంది నేను, ఎవరు ఏమీ అనుకోరు. అది కాదు బావా, ఎంతైనా అక్క ఆడదే కదా, తోడు లేకపోతే ఎలా? కరెక్ట్. మాధవి, నందినిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఎందుకు? వెళ్లే పనిని చెడగొట్టడానికా? ఏం అక్కర్లేదు. పోనీ పూజనైనా తీసుకెళ్ళమనండి. పూజకి పరీక్షలున్నాయి, తనెలా వెళ్తుంది? అది కాదు, నేను చెప్పేది ఏంటంటే... చాలు బాబురావు, చాలు. ఇలా అడుగడుగునా అడ్డుపడ్డం వల్లే ఎంతో నేర్పు నైపుణ్యం ఉన్న ఆడవాళ్లు కూడా ఇళ్లల్లోనే మగ్గిపోతున్నారు. అవకాశం ఇస్తేనే కదా ఆడది తన సత్తాని చూపించేది. మహిళా సాధికారత అనేది మాటల్లో చెప్తే సరిపోదు, ఆచరణలో చూపించాలి. విన్నారుగా, ఇంకెవరు ఏమీ మాట్లాడద్దు. ఖచ్చితంగా తను గెలుస్తుంది. కాదు, తను మాత్రమే గెలుస్తుంది. శివ, ఇక బయలుదేరండి. అలాగే అండి. వెళ్ళొస్తాను మావయ్య గారు. బాయ్ వదినా. వస్తాను పూజ. అమ్మా టాటా. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అవును, మీ బ్యాగ్ ఏది? ముందు సీట్లో పెట్టుకున్నాను. ఏం పర్వాలేదు, డిక్కీలోనే పెట్టండి. అలాగే. అక్కకి ఆ డ్రైవర్ గాడి మీద అంత ఇంట్రెస్ట్ ఏంటో. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అంటారు. అదేంటో బయటపడకుండా ఉంటుందా? కూర్చోండి. బీటెక్ జాబ్ వేకెన్సీస్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ రిక్వైర్డ్. 6 నెలల ప్రొబేషన్ తర్వాత జీతం ఏడాదికి 6 లక్షలు. దేవుడా, ఈ జాబ్ నాకు తగిలేలా చూడు స్వామి. ఎవరొచ్చుంటారు? పూజ మేడం, మీరా? రండి. నేనే. దెయ్యాన్నో భూతాన్నో కాదు, ఎఫ్ఎం గారు. మీరిక్కడికి ఏ రాకూడదా? కోరక తమరొక కోరిక కోరితే నేను తీర్చాలి కదా. నేనేం కోరాను? అమ్మా, నాన్నా, అమ్మా, మొన్న ఫోన్లో కన్నవాళ్ళని చూడాలని ఎంతో ఆశగా అడిగావు కదా, అందుకే తీసుకొచ్చాను. ఇక తనివి తీరా మాట్లాడుకో. పూజ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హలో ముద్దపప్పు గారు, ఒట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు. మంచి టైం చూసుకొని నాకు గ్రాండ్ పార్టీ కావాలి, ఓకే? మౌలమ్మ, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. అట్టగే పూజమ్మ. బాయ్, సీ యూ. నానా రండి. నాన్న, అమ్మా రామా, రా నాన్న, రండి నాన్న. అది లైవ్ నాన్న. పర్లేదురా, నువ్వు మాకు మర్యాదలు చేయటమేంటి? అవును, ఫోన్ చేయకుండా సడన్ గా వచ్చారేంటి? పూజమ్మే వద్దందిరా, ఉన్నట్టుండి మమ్మల్ని చూడగానే నువ్వు ఆశ్చర్యపోవాలని చెప్పింది. అర్థమైంది. పూజా మేడంకి నాకిలా షాక్లు ఇవ్వడం అలవాటే. అవునరా ఆనందు, పూజమ్మ నువ్వు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటారా? ఆహా, అదేం లేదమ్మా. లేకపోతే మంచిదేరా, కానీ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే. నాన్నా, ఏమంటున్నారు? ఒరే అయ్యా,
మనమేంటో మన బతుకులేంటో నీకు తెలుసురా. ఒరేయ్, ఆకాశాన్ని అందుకోవాలని ఆశపడినంత మాత్రాన ప్రయోజనం ఉండదురా. రేయ్, అది మాత్రం గుర్తుపెట్టుకో. అయ్యో, నా మనసులో అలాంటి ఆలోచన లేదు నాన్న, నన్ను నమ్మండి. ఆనందు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకో మాకు. ఇందాక పూజమ్మ నీతో అంత చనువుగా ఉండడం చూస్తే మాకే ఏతోలా అనిపించింది. ఈ విషయం హర్షబాబుకి తెలిస్తే అస్సలు బాగుండదు. లేదమ్మా, నా వరకు హద్దులోనే ఉన్నాను. పూజా మేడమే కొంచెం కాదు, మాకైతే చాలా ఎక్కువగానే అనిపించింది. ఆ వయసే అలాంటిది. అన్నీ సమానమే, అందరూ సమానమే అనిపిస్తుంది. కానీ ఊహలు వేరు, నిజాలు వేరు. ఒరేయ్, వాళ్ళు గొప్పోళ్ళు, మనం పేదోళ్ళం. చనువు చూపించింది ఆడపిల్లే అయినా జరగరాంది ఏదైనా జరిగితే తప్పంతా మగాడిదే అని నిందిస్తుంది ఈ లోకం. ఒరేయ్, ఇప్పటికే నువ్వు నిందపడి బయటికొచ్చేశావు. నీ కారణంగా తలదించుకొని మేం కూడా మెడపట్టి బయటకు గెంటించుకోవాల్సిన పరిస్థితి మాత్రం తీసుకురా మాకు, సరేనా? నేను నా భర్తతో కలిసి క్యాంపుకు వెళ్ళడం గొప్ప థ్రిల్లింగ్గా ఉంది. నా రాధాకి గతం గుర్తుకు లేకపోయినా తనతో ఈ ప్రయాణం జాలీగా అనిపిస్తోంది. నాలో పట్టరాని ఆనందం రెక్కలు విప్పుకుంటోంది. రాధా, రాధా, మీరెవరిని పిలుస్తున్నారు? నిన్నే కారప్పమంటున్నా. వెదర్ చాలా బాగుంది కదా? బాగుంది. నీకు తాటి ముంజలంటే ఇష్టం కదూ? మీకెలా తెలుసు? అలా చూస్తున్నావు కదా, అందుకే అన్నాను. తిందామా? ఓ, తిందాం రా. బాబాయ్, చెప్పండి బాబు. ముదురులొద్దు, లేత ముంజలే కావాలి. అట్టాగే బాబు, ఇస్తాను. ఇదిగోండి. తీసుకోండి. ముందు మీరు తీసుకోండి. పర్వాలేదు, నేను తీసుకుంటానులే గాని నువ్వు తీసుకో. అలాగే.
ఇదిగో ఎందుకంత ఆత్రం? అన్నీ మనకేగా. అంటే తాటి ముంజలు తిని చాలా రోజులైందిగా, అందుకే. సరే, ఇంకొకటి తీసుకో. బాగున్నాయా? ఓ, లేతగా తీయగా భలేగా ఉన్నాయి. ఆహా, అలా కాదు, ఇలా జుర్రుకొని తినాలి. చాలా మజాగా ఉంటుంది. తినండి. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. పర్వాలేదు, చెప్పు. మీరు చిన్నపిల్లలాగా తింటున్నారు. మీకు కింద అయ్యో, తాటి ముంజలను పడేయకూడదు, తెలుసా? మీరు ఇక్కడ? ఏ, నీ పక్కన కూర్చోకూడదా? అయ్యో, అది కాదు. ఏమీ కాదు. నాకు చాలా సంతోషంగా ఉంది. పదండి, పదండి. మళ్ళీ ఇవాళ పనిలోకి రాలేదేంటి? మళ్ళీ అడుగుతుంటే చెప్పవే, వారికి ఎందుకు రాలేదు? ఎలా రావాలి? ఆ దరిద్రుడు బాబురావు నాతో చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఇన్నాళ్ళు శివ నా పక్కనే ఉండేవాడు కాబట్టి కూలీ డబ్బుల కోసం నాకిష్టం లేకపోయినా తప్పనిసరిగా పనిచేశాను. ఇప్పుడు శివ లేడు కదా, ఏ ధైర్యంతో పనికి రావాలి? బాగుందే మళ్ళీ. నాకు భద్రత లేని చోట ఇక మీదట నేను పని చేయలేను, చెయ్యను కూడా. సరే, చేయాల్సిన అవసరం కూడా లేదు. నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు పడితే కట్టుకున్న వాడితోనే సిటీలోనే కాపురం పెట్టొచ్చు. నానా, నేను పెళ్లి చేసుకోనని నీకు ముందే చెప్పాను. ఆ సంబంధమే ఖాయం చేస్తానని నేను కూడా నీకు ఆ రోజు చెప్పాను. అంటే నా ఇష్టాలతో నీకు పని లేదా? లేదో, అందుకే రేపే నీకు పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేశాను. నేను వద్దంటున్నా నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి నేనే మీ ప్రాణం లేని బొమ్మని అనుకుంటున్నారా? నోర్మోయ్, ఓన్లే కదా అని ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పెళ్లివారు రేపే వస్తున్నారు. ఈ కొత్త చీర కట్టుకొని పెళ్లి చూపులకు సిద్ధంగా ఉండు. ఉండను ఉండను ఉండను. బలవంతంగా నాకు పెళ్లి చేయాలనుకుంటే అమ్మోరి చెరువులో దూకి చస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? పెళ్లి చేసుకోకుండా రోడ్ల మీద పడి బలాదూరుగా తిరగాలనుకుంటున్నావా? నీ మొండి వేషాలు నా దగ్గర చెల్లవు. కిక్కురుమనుకుండా పెళ్లి చూపులకి తయారవు. తేడా వచ్చిందో ప్రాణాలు తీస్తా, జాగ్రత్త.
ఎవరు ఎవరు మేడం మీరా? మరి ఇంకెవరు అనుకున్నావు? సడన్ గా మీరు అలా చేసేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకు? నీ కంటికి నేనేమైనా దెయ్యాన్నో భూతాన్నోలా కనిపిస్తున్నానా? అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపోండి. అంతేనా? అంతేనా ఆనంద్? అడక్క ఫస్ట్ టైం అడిగావు కదా అని మొన్న నేనే దగ్గరుండి మీ పేరెంట్స్ ని తీసుకొస్తే కొంచెం కూడా కన్సర్న్ లేకుండా నన్ను గెట్ అవుట్ అంటావా? అంతేలే, ఈ రోజుల్లో మంచికి స్థానం లేదు. హెల్ప్ చేసిన వాళ్ళ మీద కృతజ్ఞత చూపించడం అసలే లేదు. హతవిధి మే క్యా కరు? మేడం ఇక చాలు. మొన్న మా అమ్మ నాన్న ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? కాబోయే కోడలు పిల్ల సూపర్ గా ఉంది అన్నారా? బా, నేను సీరియస్ గా చెప్తుంటే మీరేంటి? నేను చెప్పేది కూడా అదే. నా ప్రేమని కొంచెం సీరియస్ గా తీసుకోరా కేపీ. ఇన్నాఫ్. ఇన్నాళ్ళుగా మీరన్నవి నేను విన్నవి చాలు. ఇక్కడితో ఈ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఏంటి డ్రామానా? ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్ లాంటి నా ప్రేమ నీకు డ్రామాలా కనిపిస్తుందా? ఐఎమ్ హర్ట్. సారీ చెప్పు. నేను చెప్పను. హలో, నీ పాటికి నువ్వు బ్రేకప్ చెప్పినట్టు మాట్లాడితే నేను వదిలేస్తాను అనుకున్నావేమో. అదల్లా ముడియాదు. ముడుస్తుందో ముడవదో అది నాకు అనవసరం. నో అంటే నో, అంతే. మాస్టారు, అది ఆడాలకు మాత్రమే వర్తించే డైలాగ్, మగాలకు కాదు. పూజ మేడం, ఆఖరిసారి చెప్తున్నాను, మనకి సెట్ కాదంటే కాదంతే. ఏంటంతే? ఇన్నాళ్ళు నాది వన్ సైడ్ లవ్ అనుకుంటే ఇప్పుడు నీ సైడ్ నుంచి రిజెక్షనా? ఒప్పుకునే ఛాన్సే లేదు. ఇదిగో నా మీద మీ అథారిటీ ఏంటి? అథారిటీనే బరాబర్ చేస్తాను. బికాజ్ యు ఆర్ మై కుక్క పిల్ల. నీ మీద ఆల్ ఇండియా రైట్స్ మొత్తం నావే. యు ఆర్ మై ప్రాపర్టీ. అండర్స్టాండ్? నేనేం మీ ప్రాపర్టీని కాదు. నా మీద రైట్స్ ని మీకు రాసివను లేదు. అంటే ఏడుస్తూ వెళ్ళిపోతాననుకున్నావా? నో వే. నిన్ను దక్కించుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అర్థం చేసుకోరా బాబు. ఓయ్, మొన్న నువ్వు ఫోన్ చేసావే, వింటుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. టైం దొరికినప్పుడల్లా అలాగే ఫోన్ చేస్తుండు. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నాకు మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ ఉంది. అలాగా. మీ పేరు? మాధవి. ఓ, మీరేనా? వెళ్ళండి. ఓకే. గుడ్ మార్నింగ్ ఎస్టీఎండ్ మినిస్టర్ గారు అండ్ ఆఫీసర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు మాధవి. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. Can you please explain about your project? Sure, sir. I come from a background where I have learned the importance of vision, innovation and perseverance. గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, విద్యావకాశం అందరికీ అందుబాటులో ఉండాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అలానే ప్రయత్నంలో భాగంగానే చదువుకోవాలనే ఆశ ఉన్నా దగ్గరలో స్కూళ్ళు కాలేజీలు లేనందుకే ఎంతో మంది పేద విద్యార్థులు నలిగిపోతున్నారని గుర్తించి రూరల్ కాలేజ్ అనే ప్రాజెక్టుతో మేము పర్మిషన్ కోసం అప్లై చేశాం. చూడమ్మా, మీ కంపెనీల వివరాలు, మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి అప్లికేషన్లో బాగానే చెప్పారు. కానీ ఎక్కడో మారుమూల కాలేజీ కడితే మీకేంటి లాభం? మంత్రి గారు, బిజినెస్ చేసేది లాభాల కోసమే, అది నేను ఒప్పుకుంటాను. కానీ సంక్షేమం అనేది డబ్బుతో ముడిపడింది కాదు. ఉన్నవాళ్లు లేని వాళ్ల కోసం ఎంతో కొంత నిస్వార్థత చేయగలిగితే అభివృద్ధి జరుగుతుంది, ఆత్మసంతృప్తి కలుగుతుంది. సో మీకు ఎలాంటి లాభాపేక్ష లేదంటారా? ఎస్, డబ్బులు సంపాదించడానికి మాకు చాలా బిజినెస్లున్నాయి. బట్
ఈ ప్రాజెక్ట్ని చేపట్టాలి అనుకోవడానికి కారణం మాత్రం నిరుపేదలైన ఎంతో మంది పిల్లలకి ఉచితంగా విద్యాదానం చేయాలని ఆశయం వల్లే. సరే, అడవి ప్రాంతంలో కాలేజ్ కట్టడం అంటే చాలా రిస్క్ కదా? తెలుసు సార్. ఒకప్పుడు ఈ పట్టణం కూడా అడవిలాగే ఉండేదని విన్నాను. మంచి సంకల్పంతో ఎవరూ మహానుభావులు నడుం కట్టినందుకే ఈ అభివృద్ధి, ఇంత జనాభా, ఇన్ని అవకాశాలు సాధ్యమయ్యాయి. ద మస్ట్ బి ఎ బిగినింగ్ ఫర్ ఎవ్రీథింగ్. గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ విజన్. కానీ ఈ ప్రాజెక్టు కోసం మేము కొన్ని ఎకరాల భూమిని మీకు శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. పర్మిషన్ రాగానే ఆ ల్యాండ్ని మీరు కాలేజీ కోసం కాకుండా మీ సొంత ప్రయోజనాల కోసం మిస్యూజ్ చేయరన్న గ్యారెంటీ ఏంటి? సార్, మీ అనుభవంలో మీరు కొంతమంది స్వార్థపరులని చూసి ఉండొచ్చు. అంత మాత్రాన అందరినీ అనుమానించడం కరెక్ట్ కాదు కదా. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. ఆ మాట మీకు తెలుసనే అనుకుంటున్నాను. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయితే నిజం మాత్రమే చెప్పాలి. ప్రశ్న ఏంటి? నువ్విక్కడికి రాకముందు నన్ను ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది, కానీ